హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా మా గుంటూరు సైడ్ పులావ్ చేసుకుందామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం అలా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గీ వేసుకున్నానండి. గీ అలా మెల్ట్ అయిన తర్వాత దాంట్లో 1 బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఒకటి బిర్యానీ ఆకు కొంచెం అలా వేగుతున్నప్పుడు దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ లో ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ చూసారా అండి, కొంచెం అలా చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఇలా పొడుగుగా కట్ చేసుకోండి సన్నగా. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే దాంట్లో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఉల్లిపాయ అండ్ పుదీనా కొత్తిమీర మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మా గుంటూరు సైడ్ చేసే పులావ్ చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. ఎప్పుడన్నా ఇలాంటి రెసిపీస్ ఏంటంటే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత మూత ఒకసారి తీస్తే చూసారా అండి, ఇలా పైకి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కట్ చేసి పెట్టుకుని ఒక 2 టమాటాలు అయితే వేసుకోండి. టమాటా ఆప్షనల్ అండి, మీకు ఎన్ని వీలైతే అంత వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది టమాటా వేసుకోవడం వల్ల. నేనైతే ఒక 2 వేసుకున్నాను. దాంట్లో ఒక 1/2 స్పూన్ అయితే కొంచెం కారం వేసుకున్నానండి. కారం కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మగ్గే వరకు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చూసారా టమాటా కూడా బాగా మగ్గిపోయి పైకి ఆయిల్ తేలింది. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు తీసేసుకొని పెరుగు అనేది ఇలా స్మూత్ గా బీట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఏంటంటే పెరుగు అనేది తొలకలు లేకుండా మనకి బిర్యానీ కూడా స్మూత్ గా ఉంటుంది. ఒక 1 స్పూన్ ఏమో బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం బిర్యానీ మసాలా అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ కి మూత తీసి చూసారా ఇలా పైకి బాగా ఆయిల్ తేలింది. ఇప్పుడు ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మనం నానబెట్టుకుని ఒక 3 గ్లాసెస్ రైస్ అయితే నేను వేసుకున్నానండి. చిన్న గ్లాస్ తో ఒక 3 గ్లాసెస్ రైస్ కి అయితే నేను చూపించిన మెజర్మెంట్స్ అయితే వేసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. గిద్ద గ్లాస్ అంటారు కదండి, సో నేను 3 గిద్దలు అయితే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి. మీరు కావాలనుకున్నట్టయితే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు. బట్ మా గుంటూరు సైడ్ పులావ్ అనేది ఇలాంటి నార్మల్ రైస్ తోనే చేసుకుంటారండి, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని కూడా కొంచెం అయితే అలా మిక్స్ చేయాలి, ఎక్కువ తిప్పకూడదండి. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని హాట్ వాటర్ అనేది ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇలా కొంచెం మరుగుతున్న వాటర్ పోసుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. వాటర్ అంతా పోసిన తర్వాత దాంట్లో పైన మీకు నచ్చినట్టయితే కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేనైతే యాడ్ చేయలేదు. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. పర్ఫెక్ట్ గా మనకి బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. నేనైతే ఇట్లా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రైస్ అనేది కుక్ అయిపోయిందో. మనకి ఎక్కడ అడుగంటదండి ఇలా చేసుకున్నట్టయితే. ఖచ్చితంగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని విజిల్స్ అనేది రానివ్వండి, అప్పుడు ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది. చూసారా, కొంచెం ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి, ఇంకా పొడి పొడిలాడుతా కనిపిస్తుంది. రెసిపీ నచ్చిందండి, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పర్ఫెక్ట్ గా ఎలా అయితే పులావ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.